హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? మాకైతే ఈ పండగ హడావిడి వల్ల టైమే ఉండడం లేదు. లాస్ట్ వీడియోలో చెప్పాము కదా, అందరం కలిసి పుట్ట బంగారానికి వెళ్తున్నామని. అలా పుట్ట బంగారం తీసుకొచ్చిన అనంతరం దానిని అయ్యగారు దేవుని గుడిలో గద్దెలా వేస్తారు. అలా ఎందుకు అంటే, అమ్మవారి అయ్యగారి కళ్యాణం అయిన తర్వాత ఆ గద్దె మీదనే కొత్త బాండవులను కూర్చోబెడతారు. ఈ పండగలో డప్పుల సౌండ్ వల్ల కొంత అనేది పోయింది ఫ్రెండ్స్. అందుకే లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఇలా పుట్ట బంగారంతో గద్దె వేయడం అయిపోయిన తర్వాత కొత్త బాండవులకి అమ్మగారు అయ్యగారులకి నెయ్యి, పెరుగు, జలాభిషేకాలతోటి అభిషేకాలు చేస్తారు. అభిషేకాల అనంతరం అమ్మవారు అయ్యవాళ్ళు ముస్తాబు చేస్తారు. ఎలాగంటే మన పెళ్ళిళ్ళకు మనకు ఎలా ముస్తాబు అవుతామో ప్రతిదీ అలాగే ఉంటుంది. మొదటగా బాండవులకి పసుపులో నూనె కలిపి చుట్టూ పెట్టి కుంకుమ బుట్లతో పూజిస్తారు. అలాగే అయ్యవారి కొత్త పంచపట్టు వస్త్రాలు, అమ్మగారికి పట్టు చీర అలంకరించి తర్వాత నుదుట బాషింగాలు కడతారు. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి గాజులు, కుంకుమ, కాటుక, పౌడర్ అవన్నీ కూడా తన దగ్గర ఉంచుతారు. అలాగే మల్లెపూలు కూడా 2 బాండవులకు పెట్టి ఇలా ఆ వారికి సంబంధించిన అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు అయ్యగారులను పక్కన పెడతారు. అలాగే మన కళ్యాణ మహోత్సవంలో నైవేద్యం అనేది కళ్యాణానంతరం అవసరం ఉంటుంది. దానికోసము ఇంటి ఆడపడుచు కొత్త కుండలో పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులతో కుండకి కంకణం కట్టి బియ్యము, జొన్నలతో బోనం వండుతుంది. అలాగే శనగలు కూడా గుగ్గిలుగా చేస్తారు. అవి కళ్యాణం అనంతరం అవసరం ఉంటుంది ఆ నైవేద్యాలు అనేది. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే లైక్, కామెంట్స్ అనేవి నాకు నెక్స్ట్ వీడియోకి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.